ఆంధ్రప్రదేశ్లో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలపై రాజకీయ వేడి రోజురోజుకు పెరుగుతోంది. రాష్ట్రంలో అధికార కూటమిలో భాగస్వామిగా ఉన్న జనసేన పార్టీ ఇప్పుడు తన దృష్టిని పూర్తిగా క్షేత్రస్థాయి రాజకీయాలపై కేంద్రీకరించింది. ముఖ్యంగా ఉమ్మడి తూర్పుగోదావరి, కాకినాడ, కోనసీమ జిల్లాలను పార్టీ అత్యంత కీలక రాజకీయ కేంద్రాలుగా భావిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి ధర్మం కారణంగా పరిమిత స్థానాల్లోనే పోటీ చేసిన జనసేన ఇప్పుడు స్థానిక ఎన్నికల్లో మాత్రం తన అసలు బలాన్ని నిరూపించుకోవాలని వ్యూహాత్మకంగా ముందుకు సాగుతోంది. గోదావరి జిల్లాలు ఆవిర్భావం నుంచే జనసేనకు బలమైన రాజకీయ స్థావరాలుగా ఉన్నాయి. జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు ఈ ప్రాంతంలో ఉన్న అభిమాన వర్గం, సొంత సామాజిక వర్గంతో పాటు యువతలో ఉన్న ఆదరణ, పార్టీ కార్యకర్తల చురుకుదనం జనసేనకు ప్రత్యేక బలంగా నిలిచాయి. అందుకే రానున్న స్థానిక ఎన్నికలను కేవలం ఎన్నికలుగానే కాకుండా క్షేత్రస్థాయిలో పార్టీ విస్తరణకు కీలక అవకాశంగా మలుచుకోవాలని జనసేన చూస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి ఏర్పడటంతో సీట్ల పంపకం సహజంగానే పరిమితమైంది. ఉమ్మడి గోదావరి జిల్లాలో జనసేనకు బలమైన నాయకత్వం ఉన్నప్పటికీ మొత్తం 6 అసెంబ్లీ స్థానాల్లో మాత్రమే పోటీ చేసే అవకాశం లభించింది. వాటిలో ఒక స్థానం నుంచి పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ స్వయంగా పోటీ చేయగా, రాజోలు, పి గన్నవరం వంటి నియోజకవర్గాల్లో కొత్త ముఖాలను పార్టీ రంగంలోకి దింపింది. మరోవైపు నిడదవోలు, రాజానగరం, కాకినాడ రూరల్ వంటి కొన్ని స్థానాల్లో మాత్రమే సీనియర్ నాయకులకు అవకాశం లభించింది. ఎమ్మెల్యేగా పోటీ చేయాలనే ఆశతో సిద్ధమైన పలువురు నాయకులు కూటమి ప్రయోజనాల దృష్ట్యా పార్టీ నిర్ణయాన్ని గౌరవించి వెనక్కి తగ్గారు. పార్టీ ఆదేశాలను పాటిస్తూ కూటమి విజయానికి కష్టపడ్డారు. ఎన్నికల అనంతరం తగిన గుర్తింపు, పదవులు కల్పిస్తామని పార్టీ నాయకత్వం ఇచ్చిన హామీపై వారు నమ్మకం ఉంచారు. ఇక కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత కాకినాడ జిల్లాలో జనసేనకు గణనీయమైన ప్రాధాన్యత లభించింది. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రాంతం కావటం, కాకినాడ రూరల్ నుంచి జనసేన ఎమ్మెల్యే విజయం సాధించడం పార్టీకి అదనపు బలం ఇచ్చాయి. అంతేకాదు జిల్లా సహకార కేంద్ర బ్యాంకు, కాకినాడ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ వంటి కీలక సంస్థల చైర్మన్ పదవులు కూడా జనసేన నాయకులకే దక్కాయి. రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ చైర్మన్ బాధ్యతలు కూడా జనసేన నేతకు అప్పగించడంతో పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం పెరిగింది. అయితే జిల్లాలో ఎమ్మెల్యేల స్థాయి రాజకీయ సామర్థ్యం కలిగిన నాయకులు ఇంకా పెద్ద సంఖ్యలో ఉండటంతో వారందరికీ రాజకీయ అవకాశాలు కల్పించాల్సిన అవసరం ఉందనే భావన పార్టీ నాయకత్వంలో ఉంది. స్థానిక ఎన్నికలు అవకాశాన్ని కల్పిస్తాయని ఆశావాహులు భావిస్తున్నారు. జనసేనకు అత్యంత బలమైన సామాజిక, రాజకీయ మద్దతు ఉన్న ప్రాంతాల్లో కోనసీమ జిల్లా ముందు వరుసలో ఉంటుంది. గ్రామస్థాయి నుంచి మండల స్థాయి వరకు పార్టీకి చురుకైన కార్యకర్తల వ్యవస్థ ఉంది. అయినప్పటికీ అసెంబ్లీ ఎన్నికల్లో ఈ జిల్లాలో మాత్రమే కేవలం 2 స్థానాల్లో మాత్రమే పోటీ చేసే అవకాశం లభించింది. ఆ 2 స్థానాల్లోనూ కొత్త నాయకులకే అవకాశం ఇచ్చారు. అదే సమయంలో అమలాపురం పార్లమెంటు స్థానం టీడీపీ ఖాతాలోకి వెళ్లడంతో కోనసీమలో జనసేన ఆశావాహుల్లో కొంత నిరాశ నెలకొంది. రాష్ట్ర స్థాయిలో కూడా ఈ జిల్లా నాయకులకు పెద్దగా నామినేటెడ్ పదవులు దక్కకపోవడంతో స్థానిక ఎన్నికలపై వారి దృష్టి మరింతగా పెరిగింది. పార్టీ కోసం ఎన్నో సంవత్సరాలుగా పనిచేస్తున్న క్షేత్రస్థాయి కార్యకర్తలకు ఇప్పుడు రాజకీయ గుర్తింపు రావాల్సిన సమయం వచ్చిందనే అభిప్రాయం జిల్లా నాయకుల్లో వ్యక్తం అవుతోంది. తూర్పుగోదావరి జిల్లాలో జనసేనకు మంచి రాజకీయ ఉనికి ఉంది. ఈ జిల్లాకు చెందిన కందుల దుర్గేష్ రాష్ట్ర మంత్రిగా కొనసాగుతుండగా, రాజనగరం ఎమ్మెల్యేగా బత్తుల బలరామకృష్ణ పార్టీ తరపున విజయం సాధించారు. ఇటీవల మండపేటకు చెందిన వేగుళ్ల లీలాకృష్ణకు రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ పదవి దక్కడంతో కొంత ప్రాతినిధ్యం లభించినప్పటికీ జిల్లాలోని మిగతా నాయకులు కూడా మరిన్ని అవకాశాలు ఆశిస్తున్నారు. గ్రామ స్థాయిలో పార్టీ కోసం నిరంతరం పనిచేస్తున్న నాయకులకు స్థానిక ఎన్నికల ద్వారా తగిన గుర్తింపు వస్తుందనే ఆశాభావం వ్యక్తం అవుతోంది. జనసేన నాయకత్వం ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోంది. 3 జిల్లాల జిల్లా పరిషత్ చైర్మన్ పదవులతో పాటు కాకినాడ, రాజమహేంద్రవరం మున్సిపల్ కార్పొరేషన్ల మేయర్ స్థానాలు, అమలాపురం సహా పలు మున్సిపాలిటీల చైర్పర్సన్ పదవులపైన పార్టీ ప్రత్యేక దృష్టి సారించిందని, అంతేకాదు అధిక సంఖ్యలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాల్లో పోటీ చేసి గ్రామస్థాయి నుంచి పార్టీ సంస్థాగత బలాన్ని మరింత పెంచుకోవాలని వ్యూహరచన చేస్తోంది. స్థానిక సంస్థల్లో గెలుపు సాధించడం ద్వారా భవిష్యత్తు అసెంబ్లీ ఎన్నికలకు బలమైన రాజకీయ పునాది వేసుకోవచ్చునని పార్టీ అంచనా వేస్తోంది. ఇప్పటివరకు
ఇప్పటివరకు జనసేన నాయకుల్లో ఒక ప్రధాన సందేహం కనిపించింది. అసెంబ్లీ ఎన్నికల తరహాలోనే స్థానిక ఎన్నికల్లో కూడా కూటమి కారణంగా పరిమిత స్థానాలు దక్కుతాయన్న ఆందోళన ఆశావాహుల్లో నెలకొంది. దీంతో చాలా మంది పోటీపై స్పష్టత లేక వేచి చూసే ధోరణి అవలంబించారు. అయితే పార్టీ సీనియర్ నాయకుడు నాదెండ్ల మనోహర్ చేసిన తాజా వ్యాఖ్యలు ఈ సందేహాలకు తెరదించాయి. అసెంబ్లీ ఎన్నికల పరిస్థితులు, స్థానిక ఎన్నికల పరిస్థితులు పూర్తిగా భిన్నమని ఆయన స్పష్టం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికలు జనసేనగా అధిక స్థానాల్లో పోటీ చేస్తుందని బహిరంగంగానే ప్రకటించారు. ఈ ప్రకటనతో గోదావరి జిల్లాల జన సైనికుల్లో కొత్త ఉత్సాహం నెలకొంది. ఇప్పటివరకు 4వ వంతు స్థానాలే దక్కుతాయని భావించిన నాయకులు ఇప్పుడు సగానికి పైగా స్థానాల్లో పోటీ చేసే అవకాశం ఉంటుందనే ధీమాతో ముందుకు వస్తున్నారు. రాష్ట్రంలో అధికార భాగస్వామిగా ఉన్న ఈ నేపథ్యంలో జనసేనకు ప్రస్తుతం రాజకీయ అనుకూల పరిస్థితులు ఉన్నాయి. ప్రభుత్వంలో భాగస్వామ్యం, పవన్ కళ్యాణ్ ఉపమంత్రిగా ఉండటం, పార్టీకి పెరుగుతున్న ప్రజాదరణ వంటి అంశాలు క్షేత్రస్థాయిలో పార్టీ విస్తరణకు తోడ్పడుతున్నాయి. ఈ అవకాశాన్ని వినియోగించుకొని గ్రామ స్థాయి నుంచి బూత్ స్థాయి వరకు పార్టీ నిర్మాణాన్ని మరింత పటిష్టం చేయాలని నాయకత్వం భావిస్తోంది. స్థానిక ఎన్నికల్లో మెరుగైన ఫలితాలు సాధించగలిగితే గోదావరి జిల్లాలో జనసేన ప్రభావం మరింత పెరిగే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మొత్తంగా చూస్తే ఉమ్మడి గోదావరి జిల్లాలపైన జనసేన ప్రత్యేక దృష్టి పెట్టడం వెనుక స్పష్టమైన రాజకీయ వ్యూహం కనిపిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి పరిమితుల కారణంగా వెనక్కి తగ్గిన నాయకులకు ఇప్పుడు స్థానిక ఎన్నికల రూపంలో అవకాశం కల్పిస్తూ పార్టీ క్షేత్రస్థాయి బలాన్ని సంస్థాగత శక్తిగా మార్చుకోవాలని జనసేన ప్రయత్నిస్తోంది. నాదెండ్ల మనోహర్ ప్రకటనతో ఆశావాహుల్లో కొత్త ఉత్సాహం కనిపిస్తుండగా రాబోయే రోజుల్లో అభ్యర్థుల ఎంపిక, కూటమి సీట్ల సర్దుబాటు, స్థానిక రాజకీయ సమీకరణాలు ఎలా రూపుదిద్దుకుంటాయన్నది ఆసక్తికరంగా మారింది. గోదావరి జిల్లాలో జనసేన ఎన్నికలను ఎంత సమర్థవంతంగా వినియోగించుకుంటుంది అన్నదే పార్టీ భవిష్యత్తు రాజకీయ దిశను కూడా ప్రభావితం చేసే అంశంగా మారనుంది.